ఎదురుగా మా వారు నుంచుని చూస్తున్నారు. ఓలొట్టాశం పల్దానలో తూకండ్లదాన ఎటన్న ఓదమే ఎంకమ్మా మన వేడికన్న ఓదమే ఎంకమ్మా. ఊరికే బిల్డప్ ఇస్తున్నానన్నమాట. ఓ ముంగి సమ్ముక్కు దాన ఏనుగు చెవుల ఎడ్డి దాన ఎట్ల కన్నా ఓదమే ఎలకమ్మా మనం ఎట్ల కన్నా ఓదమే ఎలకమ్మా. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. రోజు ఏదో ఒకటి చల్లగా తాగాలని అనిపిస్తుంది కదా. నేనైతే ఈరోజు లస్సీ అయితే చేశాను. లస్సీ చేయడం చాలా సింపుల్ అండి. ఒక మిక్సీ జార్లో కొద్దిగా పెరుగు వేసుకుని అందులోనే 1 కప్పు పంచదార అలానే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని దాన్ని గ్రైండ్ చేసేస్తే ఇంకా లస్సీ రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం కూడా. కొంతమందికి పెరుగు అంటే చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇంకొంతమంది పెరుగు అంటే చాలా చిరాకు పడిపోతారండి. మరెందుకో తెలీదు. ఆ కేటగిరీలోకి అయితే మా అక్క కూడా వస్తుంది. చిన్నప్పటి నుంచి దానికి పెరుగు అంటే అస్సలు ఇష్టం లేదు. మా అక్కకి పెరుగు స్మెల్ చూసినా కానీ వామిట్ అయిపోతుందండి. మరెందుకో తెలీదు. నేను కావాలనే చిన్నప్పుడు మా అక్క పక్కనే కూర్చుని పెరుగన్నం చాలా ఇష్టంగా తినేదాన్ని. అది చూసి మా అక్క అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిట్టేది. కానీ నేనైతే కావాలనే ఏడిపించడానికి పక్కనే కూర్చుని అబ్బబ్బా ఎంత బాగుంది టేస్ట్ అని చెప్పి దాన్ని ఇంకా ఏడిపించేసేదాన్ని. ఈ వీడియో కనుక మా అక్క చూసిందంటే ఖచ్చితంగా నన్నైతే బాగా తిట్టుకుంటుంది. ఓ అక్క, నీ పెరుగు గురించి నేను బయట పెట్టేశానని నన్ను మాత్రం తిట్టుకోకు, ఓకేనా? కనీసం ఒక్కసారైనా ఇలా లస్సీలా అయినా ట్రై చేసి చూడవే బాబు ప్లీజ్. మరి ఈ లస్సీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇలా లస్సీలో పైన కొద్దిగా బూస్ట్ కానీ లేదంటే హార్లిక్స్ కానీ వేసుకుని తాగడం అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మీరు కూడా ఇలా సింపుల్గా అయితే ఇంట్లోనే లస్సీ చేసుకుని ట్రై చేసి చూడండి. మా చిన్నోడికి ఇలా ప్లాస్టిక్ గ్లాస్లో వేసి దానికి డెక్కన్ అలానే ఈ స్ట్రా పెట్టి ఇస్తేనే కానీ తాగడండి. ఒకవేళ నేను గ్లాస్ ఐటెంలో వేసిచ్చానంటే తాగేసి దాన్ని అయితే గిట్ట పెట్టి ఇంకా పగలగొట్టేస్తాడు. టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే బాగుంది, నువ్వు కూడా తాగు అని ఇస్తున్నాడండి. నేనైతే చెప్పాను నువ్వు తాగు, నాకు ఆల్రెడీ ఉంది, నేను తాగుతానని చెప్పాను. నేను కూడా తాగేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదేంట్రా బాబు ఇంత స్టైల్గా తాగుతుంది అని నన్ను తప్పుగా అనుకోకండి. ఏంటంటే ఎదురుగా మా వారు నుంచుని నన్నైతే చూస్తున్నారు. ఆయన ముందు ఏదో చిన్న బిల్డప్ కోసమని అలా తాగుతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.